మిత్రులారా అందరికీ నమస్తే. బీసీ నాయకులు, బహుజనోద్యమ నాయకులు, వడేర సమాజ వర్గం రాష్ట్ర నాయకులు, ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర నాయకులు వల్లెపు సోమరాజు గారితో ఉన్నాం. సార్ చెప్పండి, 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన నేపథ్యంలో నిజంగా కాంగ్రెస్కి బీసీల పట్ల ప్రేమ ఉందా లేదా? బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వైఖరులు ఎలా అనిపిస్తుంది? చెప్పండి, స్పందించండి. అందరికీ నమస్కారం. మిత్రులకి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో 42% అనేది, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం అంతకుముందు కేసీఆర్ పరిపాలన చూసుకున్నట్టయితే చాలా దుర్మార్గంగా కేసీఆర్ అనేటైనా బీసీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లు కావచ్చు, అదేవిధంగా బీసీ ఫెడరేషన్లకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, వాటన్నిటిని చాలా దుర్మార్గంగా, నియంతృత్వంగా, చాలా అరాచకంగా కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. ఏ విధంగా అంటే బీసీలని రాకెట్లో ఎక్కిస్తున్నామని చెప్పేసి పేపర్తో ఒక రాకెట్ బొమ్మ పైకి ఇసిరేసి ఇదే బీసీల పథకాలు అన్నట్టుగా క్రియేట్ చేసింది. అందుకే ఇంత దుర్మార్గంగా, ఇంత తక్కువ సీట్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి భయంకరమైన మెజారిటీ ఎందుకు వచ్చింది అని అంటే బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల అవలంబించిన తీరు వల్లనే ఆ పరిస్థితి వచ్చింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సొసైటీలు తీసుకున్నప్పుడు కాంట్రాక్టు సంబంధించినటువంటి వాటిల్లో సొసైటీలు, ఇప్పుడు ఎస్సీ సొసైటీలు కానీ, ఎస్టీ సొసైటీలు కానీ, అదేవిధంగా వడ్డర సొసైటీకి 15% రిజర్వేషన్ ఉంటే 12% రిజర్వేషన్ని తగ్గించింది చాలా దుర్మార్గంగా. దాంతోపాటుగా కుల సంఘాలన్నింటినీ కూడా గ్రూపులుగా చేస్తూ, విచ్ఛిన్నం చేస్తూ చాలా దోబూచులాట ఆడింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీసీల జపం చేస్తూ ఉన్నది. అది కవిత పేరుతోని, ఇంకొక పేరుతోని. యాక్చువల్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ బీసీలకు మేము చాలా ద్రోహం చేశాము, అన్యాయం చేశాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీసీలని బర్రెలకి, గొర్రెలకి, కేవలం వాళ్ళని రాజ్యాధికారం వైపు ఆలోచించుకోకుండా వాళ్ళని అట్టడుగు స్థాయిలో ఉంచాలని, తొక్కాలని మేము అనుకున్నాము. దానికి సరైనటువంటి గుణపాఠం ప్రజలు మాకు చెప్పారు కాబట్టి మా తప్పును మేము ప్రాయచిత్తం చేసుకుంటున్నామని చెప్పిన తర్వాత బీసీ ఉద్యమం గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడాలి. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన సహకార సొసైటీల రిజర్వేషన్లు 15% రిజర్వేషన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీయే తీసుకొచ్చింది. అదేవిధంగా అసైన్మెంట్ భూములు పంచే విధానంలో కావచ్చు, ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చినప్పుడు కానీ కొంతమంది బీసీ కులాలకు కానీ, కొన్ని ఎస్సీ ఎస్టీ కులాలకు కానీ భూమి పంచింది అంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే అయింది అప్పుడు. అదేవిధంగా ఇప్పుడు 42% అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకి స్థానిక సంస్థల్లో అవకాశం ఇస్తున్నామని చెప్పాడు. అదేవిధంగా ఒక అడుగు ముందుకేసి కూడా దాన్ని చర్చలోకి తీసుకురావడం, దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ మొదలుపెట్టారు. ఏదైతే వాళ్ళు అంతకుముందు చెప్పారో, ఒకరోజు ముందుకు ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీలో హడావుడి హంగామా ఉన్నా కూడా వాళ్ళు చేస్తానన్న పని ఒక పద్ధతి ప్రకారం చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ముందుకు పోతూ ఉన్నది. కానీ ఇప్పుడు బీజేపీ ఉన్నది, అది ముస్లింల పేరుతోని ఈ బీసీ రిజర్వేషన్లు ముందుకు రాకోకుండా ఏదో దోబూచులు ఆట ఆడుతూ ఉన్నది. ఇవాళ తెలంగాణ 33 జిల్లాల్లో 16 మందికో 15 మందికో బీసీలకి జిల్లా అధ్యక్షులు ఇస్తామని చెప్పింది. అది ఇచ్చిన పరిస్థితి ఉన్నదా? లేదు. ఇవాళ వేరే అభ్యుదయం పేరుతో చెప్పేవాళ్ళు కానీ, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, అదేవిధంగా ఈ దేశం మీద మొత్తం మాకే ప్రేమ ఉన్నది, ఈ దేశంలో ఉన్నటువంటి ఆ సంచార జాతుల్ని, బీసీలని మేమే అభివృద్ధి చేస్తున్నాం అన్నటువంటిది కానీ, అంతకుముందు బాలకృష్ణ రేణుకా కమిషన్ కాంగ్రెస్ వేస్తే ఇదాతే కమిషన్ పేరుతో వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇదాతే కమిషన్ వేసింది బీజేపీ ప్రభుత్వం. 10% సంచార జాతులకి రిజర్వేషన్ పట్టుకొస్తా ఉన్నది, లోన్లు తీసుకొస్తా ఉన్నది. దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు బీజేపీ పార్టీ బీసీల పట్ల ఏమీ ప్రేమ వలకబోసినట్టుగా మాటలే ఉన్నాయి తప్ప వల్లించే పని మాత్రం ఏనాడు కూడా చేయట్లేదు. అది ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక రకంగా అది అధికారంలో లేకపోయినా ప్రతిపక్ష పార్టీ పాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ఏదైతే బీసీల పట్ల తన ఒక లైన్ చెప్పిండో ఆ లైన్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొంత ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి హంగామా, ఇప్పుడు స్వపక్షం కానీ ప్రతిపక్షం కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రతిపక్షం కన్నా స్వపక్షంలోనే ఎక్కువ ఆటుపోట్లు ఉన్నట్టుగా అవుపడతా ఉన్నది. ఎందుకు అని అంటే మనకి తేటతెల్లం అవుతూ ఉన్నది. ఎందుకు అని అంటే బీసీలకు సంబంధించినటువంటి చర్చ తీసుకొచ్చినప్పుడు, బీసీలకు సంబంధించిన బడ్జెట్స్ మాట్లాడుతూ ఉంటున్న సందర్భంలో ఇప్పుడు కేసీఆర్ కానీ
దానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కానీ సంబంధించిన ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో ఈ లెక్కలు ఆటోలతనం ఈడోలతనం అనే లెక్కలు అంకెలగారడినే ప్రదర్శించే ప్రయోగం చేస్తూ ఉన్నారు తప్పితే అంతకుముందు బీసీలకు సంబంధించిన కేటాయించినట్టు తగ్గించిన రిజర్వేషన్ల మీద వాళ్ళు చర్చకు తీసుకురారు. అదేవిధంగా ఎక్కడెక్కడో జరిగినటువంటి చిన్న చిన్న లోపాల మీద ఏదో గ్యాస్ కొట్టి సోషల్ మీడియాలో హంగామా చేస్తూ ఉన్నారు తప్ప బీసీల పట్ల సరైనటువంటి చిత్తశుద్ధిని ప్రదర్శించే దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కూడా సరైన స్పష్టతతో లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి కూడా తన వంతు పాత్ర పోషిస్తూ ఉన్నాడు. దాంతోపాటుగానే కాంగ్రెస్ శ్రేణులు కానీ అదేవిధంగా మిగతా మంత్రులు కానీ దీన్ని పార్లమెంటులో కూడా బిల్లు అయ్యే విధంగా ఒక రకమైనటువంటి ప్రయత్నాన్ని చేయాలని తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా గత కొంతకాలం కింద చదువుకున్న వాళ్ళు గ్రామాలలో కొంతమందే ఉండేవాళ్ళు, అది కూడా కొంత సెటప్స్లోనే ఉండేది. కాలక్రమేణా ఇవాళ అన్ని గ్రామాల్లో చదువుకున్న వాళ్ళు తయారయ్యారు. కొంతకాలం క్రితం వరకు కూడా రాజకీయాలు కూడా కొన్ని కుటుంబాలే చేశాయి, కొందరు మాత్రమే చేసేవాళ్ళు. ఇవాళ రాజకీయాలు కూడా ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడికి ఎంపీటీసీ బాధ్యత ఏంటి, సర్పంచ్ బాధ్యత ఏంటి, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు కౌన్సిలర్లు కార్పొరేటర్ల యొక్క పాత్ర ఏంటి, ఎమ్మెల్యేల పాత్ర ఏంటి అని తెలుసుకునే ఆలోచన వచ్చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఇంకా పాత తరంలాగానే ఏదో అంకెల గారడి చూపిస్తాం, పేపర్ల గారడి చూపిస్తాము అని అంటే నమ్మే పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లేదు. కాబట్టి జరిగే ఆచరణకు సాధ్యంగాని మాటలు చెప్తే ఎవరినైనా బండకేసి కొట్టే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మీరు ఏదైతే చెప్పారో ఏదైతే చేస్తామన్నారో బీసీల పట్ల మీ యొక్క లైన్ని మీరు చిత్తశుద్ధితో ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తే బీసీలు మిమ్మల్ని నమ్మే అవకాశం ఎక్కువగా ఉంటుంది, విశ్వసించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని జిమిక్కులు చేసినా, ఎన్ని టాస్క్లు వేసినా దుర్మార్గం ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీసీలకు సంబంధించిన సర్పంచులు ఎంపీటీసీలు తగ్గించిందా వాళ్ళు కదా, బీసీలకు సంబంధించిన సహకార సొసైటీలకు సంబంధించిన వాటన్నిటిని తగ్గించిందా. 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లలో టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 20% కూడా అమలు చేయలేదు. దానివల్ల ఏం జరిగింది, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఒక్కొక్క దగ్గర 2000 మంది అంటే 7000 మందిని ప్రజాప్రతినిధులు కాకుండా బీసీలందరిని కూడా ఎనికి నెట్టివేసిన ప్రభుత్వం, కిందకు దొక్కేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని బీసీలందరూ కూడా బలంగా మనసులోకి తీసుకోవాలి, దీన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకోవాలా. అంతే తప్ప ఇవాళ ఏదో వాళ్ళు మొసలి కన్నీరు గార్చుకుంటా మా ఇంట్లో వాళ్ళని దోల్తా ఉన్నాం బీసీ ఉద్యమానికి అంటే ఇక్కడ అధికారం పోయినా కూడా నీ అమ్మ బీసీలను అడ్డం పెట్టుకొని మళ్ళీ అధికారంలో రావడానికి డ్రామా క్రియేట్ అవుతూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, 42% అమలు చేస్తూ ఉంటున్నారు. అంటే ఇప్పటి వరకు మగ్గిపోయి ఉన్నటువంటి అంటే ఇప్పటి వరకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక విధమైనటువంటి ఉపయోగకరమైనటువంటి ప్రజాప్రతినిధిని తీసుకొచ్చే అవకాశం జరుగుతుంది. ఇది కనుక పకడ్బందీగా అమలు జరిగినట్టయితే బీసీలందరికీ కూడా ప్రజాప్రతినిధులుగా క్షేత్రస్థాయి నుంచి అంటే గ్రామ స్థాయి నుంచే అవకాశాలు ఎక్కువ వస్తాయి. తర్వాత ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా బీసీలందరూ కూడా అప్రమత్తమై వస్తున్నటువంటి అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చల పట్ల కానీ రిజర్వేషన్ల పట్ల కానీ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం.